హాయ్ అండి. మృగశిర రోజు మీరైతే ఏం చేసుకున్నారు? మృగశిర అంటేనే చేపలు కదా అండి వండుకోవడం. సో నేనైతే చేపలలో ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ చేశానండి. సో ప్రస్తుతానికైతే మీకు నేను ఏం వెరైటీస్ చూపిస్తాననేది మిడిల్లో చెప్తాను. అంటే చూస్తుంటే మీకే అర్థమవుతుంది అనుకోండి. సో మీరైతే చేపలు ఎలా వండుకున్నారు? పులుసు పెట్టుకున్నారా, ఫ్రై చేసుకున్నారా? చెప్పండి. నేనైతే ఫ్రై పీసెస్ కట్ చేయించుకొచ్చాడు అండ్ కర్రీ కోసం కట్ చేసుకొచ్చాడు. ఫ్రై పీసెస్ తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మేము తీసుకున్న చేపలో చెనా కూడా వచ్చిందండి, ఫిష్ ఎగ్. ఇది కూడా ఎంతమందికి ఇష్టము వండుకుంటే, ఎంతమందికి దాంట్లో ఉన్న న్యూట్రిటివ్ ఆయిల్స్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వండుకుంటారు. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా తినిపిస్తారు. కానీ నేను ఈరోజైతే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ అయితే చూపిస్తాను. నేను ప్రస్తుతానికైతే ఏం చేస్తున్నానంటే ఫిష్ ఫ్రై కోసం నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. మసాలాలు వేసుకొని పసుపు, అల్లం, ఉప్పు, కారం, గరం మసాలా, ఆయిల్, ఈ 5 ఇంగ్రీడియంట్స్ కలిపి మంచిగా ముక్కలకు పట్టిస్తున్నానండి. అదే చూపిస్తున్నాను నేను మీకు. అన్నీ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. నేను ఒక కారం మాత్రం స్పూన్ అట్లా వేసుకున్నాను. 1 అవర్ వేసుకోండి. 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో అది నా మ్యారినేట్ అయ్యేలోపు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో అన్నిటికీ మంచిగా పట్టించుకోండి మసాలాలు. అప్పుడే అవి మంచిగా వేయించుకున్నా కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. ఎక్కువ వేస్తే అవి మనకు ఫ్రై అయ్యాక ఇంకెక్కువ అనిపిస్తుంది సాల్ట్. ఎందుకంటే అవి లోపల వరకు కుక్ అవ్వవు కదా, కర్రీలాగా ఫ్రై కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్. నేను అన్ని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. తర్వాత నేను కర్రీ కోసం ప్రాసెస్ అండి ఇది. వండుకునేది ఉంటుంది కదండి గిన్నె, దాది అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే కలుపుకోవడానికైనా దేనికైనా ఈజీ ఉంటుంది అనేసి. తక్కువ క్వాంటిటీ, బట్ ఇక అందులోనే వండుకున్నాను. సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకొని, ఆనియన్స్ అయితే 3 తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే చేపల కర్రీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే గ్రేవీ చిక్కగా ఉంటుంది అండ్ బాగుంటుంది. అందుకనేసి వేసుకున్నాను. అందులోనే నేను ఒక 6 to 7 మిర్చీలు కూడా నిలువుగా చీల్చుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా వీటిని వేయించుకుంటున్నానండి. అవి వేగేలోపు ఈ మన ఏవైతే ఉన్నాయో కర్రీ పీసెస్, వాటిలో మళ్ళీ నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా. కారము, పసుపు, అల్లము. ఎందుకంటే మనం అందులో వేసిన తర్వాత ప్రతిదానికి వేసుకునే టైంలో మళ్ళీ కలుపుకోలేము ఫిష్ కాబట్టి నేను అల్లం అయితే 1 స్పూన్ వేసుకున్నాను, కారం 2.5 స్పూన్స్ వేసుకున్నాను, పసుపు 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఈ 3 వేసుకున్నాను అంతే, మిగతా ఏం వేసుకోలేదు. అవన్నీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా మిగతావి, సాల్ట్ అండ్ మసాలా. సో ఈ రకంగా అయితే మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ అండ్ మిర్చి కలర్లోకి వచ్చాయి కదండి. ఇక నేనైతే మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అవి వేసుకున్నాను పీసెస్. నేను ఫిష్వి వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు గట్టిగానే ఉంటాయి కాబట్టి, ఉడకలేదు కాబట్టి కలుపుకోవచ్చు. నేను కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్నాను. ఒక 10 minutes తర్వాత చూశాను, ఓకే సాఫ్ట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. ఈ టైంలోనే నేను కొంచెం అలా గిన్నెని పట్టుకొని అటు ఇటు కుదిపాను అనమాట. తర్వాత అవి కుక్ అయినాయి కదా, ఇంకా నేను టామరిన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటాం అనుకుంటున్నాను, చింతపండు గుజ్జు. సో అదంతా నేను అందులో మిక్స్ చేసుకుంటున్నానండి. చేపల్లో చేయి అడ్డు పెట్టుకొని వేసుకుంటున్నాను, నాకు అదే అలవాటు. సో వేసుకొని ఇక కొంచెం వాటర్ వాడైతే బాగుండు అనిపించింది, ఎందుకంటే చిక్కగానే ఉంది. అందుకనేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టుకున్నానండి, ఏం కలపకుండా. సో తర్వాత ఒక 10 minutes తర్వాత చూద్దాం మనము కర్రీ ఏ రకంగానైతే ఉందో. సో నాకు మీరు కూడా కామెంట్ చేయండి, ఏం వండుకున్నారు, ఎలా వండుకున్నారు అనేది. సో అది కుక్ అయ్యేలోపు నేనైతే కొన్ని మెంతులు 1/2 స్పూను జీలకర్ర వేయించుకున్నానండి. ఎందుకంటే అందులో యాడ్ చేసుకోవడం కోసము కర్రీలో. సో 10 minutes తర్వాత చూస్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ మనకి చిక్క పడుతుందండి గ్రేవీ. సో ఈ టైంలోనే మనం మసాలా యాడ్ చేసుకుందాము. నేనైతే 1/2 స్పూన్ మసాలా యాడ్ చేశాను. అలానే సాల్ట్ కూడా వేసి
గిన్నెని క్లాత్తో పట్టుకొని మామూలుగా అటు ఇటు అనుకున్నానండి. ఎందుకంటే మనకి ముక్క అనేది చితికిపోతుంది కదా గంట పెడితే. సో ముక్క లేని దగ్గర మాత్రం గ్రేవీని అటు ఇటు కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్నాను నేను ఫర్దర్ ప్రాసెస్ కోసము. ఈలోపు నేను ఏదైతే వేయించి పెట్టుకున్నానో అవి రెండింటిని దంచుకుంటున్నానండి. మెంతులు జీలకర్ర దంచుకొని మెల్లగా ఇంకా కర్రీలో వేసుకున్నానండి. ఓపెన్ చేసి దాన్ని అలానే ఉంచాను కలపకుండా. ఎందుకంటే ఈ టైంలోనే 2 టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం పులుపుదనం తక్కువ అనిపించింది నాకు, అందుకే వేసుకున్నాను. 2 చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటో వేసుకొని గిన్నెలు పట్టుకొని అటు ఇటు కుదుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని టమాటా ఉడికించుకునే వరకు అయితే పెట్టుకున్నానండి పక్కన. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసాను, ఓకే బాగానే ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో అక్కడక్కడ నేనైతే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. సో ఆ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఈ మాత్రం గ్రేవీ అనేది ఉండాలి, ఎందుకంటే కర్రీ చల్లగా అయినా కొద్దీ గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది అన్నమాట. సో ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. పీస్ కూడా చూడండి బాగా ఉడికింది. సో ఇక్కడ నేనైతే ఇది పక్కన పెట్టేసుకున్నానండి కర్రీని. నెక్స్ట్ ప్రాసెస్ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై పీసెస్ కోసము. సో వాటిని అయితే తెచ్చుకున్నానండి, వేయించుకుందాం ఇప్పుడు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకోవాలి కదా మనము. సో మీరైతే మ్యారినేట్ అయితే చేసింది అయితే చూసుకున్నారు కదా. ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా నేను వాడనండి. గరం మసాలా పెట్టుకున్నాం కదా ఫ్రై పీసెస్ కోసము. సో వాటిని అయితే తెచ్చుకున్నానండి, వేయించుకుందాం ఇప్పుడు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకోవాలి కదా మనము. సో మీరైతే మ్యారినేట్ అయితే చేసింది అయితే చూసుకున్నారు కదా. ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా నేను వాడనండి. గరం మసాలా, పసుపు, అల్లం, కొంచెం ఆయిల్ అంతే, అండ్ కొంచెం సాల్ట్ ఇవి వేసుకొని మాత్రమే ఒక 1 అవర్ అట్లా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో. సో అవే ఇప్పుడు తెచ్చుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకు మ్యారినేట్ కొంచెం ఎక్కువ టైం చేసుకోవాలంటే పీసెస్కి మసాలాలన్నీ మంచిగా పడతాయి అండ్ పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మనం మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడే ఆన్ ది స్పాట్లో మసాలాలన్నీ కలిపి వేసుకున్నాం అనుకోండి, ఆ మసాలా అంతా ఆయిల్లోనే మెల్ట్ అయిపోతుంది. ఇక మా పీస్ అంతా అంత టేస్ట్గా ఏమి ఉండదు. సో అందుకనే మ్యారినేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫ్రై కోసం. అయితే ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టుకున్నాను. సో ఇక వన్ సైడ్ అయితే మంచిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి, అందుకే నేను రెండో సైడ్ కూడా టర్న్ చేసుకున్నాను. సో ఇంతేనండి, ఇంతే సింపుల్గా చేసుకుంటాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇదండి, మనకైతే ఇంకో సైడ్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఈ రకంగా మనము అంటే మరీ హైలో పెట్టుకోకండి ఫ్లేమ్, అలానే లో కూడా పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకొని ఇలా కాల్చుకోండి ఒక 10 మినిట్స్. అటు ఒక 5 మినిట్స్, మళ్ళీ రెండో వైపు ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. టేస్టీ ఫ్రై పీసెస్ రెడీ అయిపోతాయి. సో ఇవ్వండి 2 వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. అండ్ నేను అడిగాను కదా అసలు రోజు ఎందుకు ఫిష్ తినాలి అనేసి, సో అది కూడా ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని నాకైతే కామెంట్ చేస్తారు కదా, నేనైతే వెయిట్ చేస్తుంటాను. ఇంకా ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్తోని అండ్ మంచి టిప్స్తోని, కుకింగ్ టిప్స్తోని మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఖచ్చితంగా మంచి వీడియోస్తోని. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకి ఇంకో వైపు కూడా పోయాయి కదా, ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. సర్వ్ చేసేది కూడా నేను ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను. సో చూడండి, వేసుకున్నాను ఫిష్ ఫ్రై రెడీ. రైస్ వేసుకొని ఫిష్ కర్రీ వేసుకున్నాను, ఫ్రై పీస్ వేసుకున్నాను, చైనా కర్రీ కూడా చేశానండి. అది షార్ట్లో పెడతాను, తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.